సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాలు, సినిమా విశేషాలు, ఆయన జీవిత ప్రస్థానం, ఆ జీవిత ప్రస్థానంలో నటీమణులు వాళ్ళు ఆయన వల్ల ఎలాంటి లాభం పొందారు, ఎటువంటి బెనిఫిట్ పొందారు, ఎలాంటి సహాయం పొందారు అన్నది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోవచ్చు. చంద్రకళ మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలా మంచి నటి, ప్రతిభ గల నటీమణి, చాలా మంచి సినిమాలో నటించారు. మన తెలుగింటి అమ్మాయి ఎలా ఉంటుంది అంటే చంద్రకళ అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అంత గొప్ప పాత్రలతో ఆవిడ ధరించారు. సంపూర్ణ రామాయణం సినిమా కనుక చూస్తే ఒక సీతమ్మ వారు ఎలా ఉంటారు, ఆ రోజుల్లో అందరూ కూడా ఆవిడని అలాగే భావించారు. ఆడపడుచు సినిమాలో ఒక ఆడపడుచు ఇంటికి ఎలా ఉంటారు, తెలుగింటి ఆడపడుచు అంటే చంద్రకళలానే ఉంటారు, అదే అందరూ భావించారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ జోడీగా మరి ఆవిడ నటించినటువంటి పుట్టినిల్లు మెట్టినిల్లు ఎంతమంది మర్చిపోగలరు? ఎవరు మర్చిపోలేరు. 1973లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటికి సూపర్ స్టార్ కృష్ణ చాలా అగ్రస్థాయిలో ఉన్నారు. అప్పటికి మోసకాలకి మోసకాలు రిలీజ్ అయ్యి అద్వితీయ విజయం సాధించింది. పండంటి కాపురం రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. అలాంటి స్థాయిలో వచ్చినటువంటి ఈ చిత్రం బ్లాక్ అండ్ వైట్లో తీశారు. నా దృష్టిలో గనక ఆ సినిమా గనక కలర్లో తీసుంటే మరికొంత విజయం సాధించి ఉండేది, ఇంకా బ్లాస్ట్ హిట్ అయ్యేది అని నేనైతే భావిస్తాను. మరి ఎందుకని బ్లాక్ అండ్ వైట్ తీశారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మల్టీ స్టార్ మూవీ అది. అందులో సౌరబాబు ఉన్నారు, కృష్ణ ఉన్నారు, లక్ష్మి ఉన్నారు, చంద్రకళ ఉన్నారు, మహానటి సావిత్రి ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. అలా కళ్ళలో తీసుంటే ఇంకా మంచి కలెక్షన్స్ వచ్చేవేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా సిరిమల్లె సొగసు జాబిల్లి వయసు అనేటువంటి పాట మీకు అందరికీ తెలిసిందే. మరి చంద్రకళ సూపర్ స్టార్ కృష్ణ మధ్య ఉండేటువంటి ఈ డ్యూయెట్ ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ కూడా సూపర్ స్టార్ కృష్ణ టాప్ 10 సాంగ్స్ ఏదైనా అంటే ఈ సాంగ్ని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈ సాంగ్ని ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోరు. అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో ఈ పాటని తరచుగా వింటూ ఉండేవాళ్ళు. తరచుగా కాదండి, ప్రతిరోజు కూడా ఈ పాటను వేసేవాళ్ళట. ఎవరో ఒకళ్ళు అడగటం, ఈ పాటను వేయటం ఆ రోజుల్లో పరిపాటైంది. అప్పట్లో ఇప్పటిలాగా దూరదర్శన్ లేదు, ఆల్ ఇండియా రేడియోలోనే ఈ పాటలు వచ్చేవి. కాబట్టి ఈ సినిమా ద్వారా చంద్రకళ సూపర్ స్టార్ కృష్ణ ఎంత గొప్ప జోడీ అన్నది అందరికీ తెలుస్తుంది. అందులో ఒక ముఖ్యమైనటువంటి ఇంకో పాట ఉంది, చిన్నారి కన్నయ్య అనేటువంటి ఒక పాట ఉంది. అందులో ఆవిడ చూపించేటువంటి అభినయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకి ఈ పాట కూడా ఒక మంచి ఫ్రెషింగ్గా కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వీళ్ళు మంచి జంట అని పేరు వచ్చిన తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమాల్లో మనం గుర్తుంచుకోదగిన సినిమా ఇన్స్పెక్టర్ బాయ. ఒక వ్యక్తి ప్రేమించిన తర్వాత ఆ లెటర్స్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా అతను కక్ష సాధిస్తాడు అన్నది ఇందులో చూపిస్తారు. రెబల్ స్టార్ కృష్ణరాజు విలన్గా నటించినటువంటి ఈ సినిమాలో చంద్రకళ బాధితురాలుగా నటిస్తే ఆమె భర్తగా సూపర్ స్టార్ కృష్ణ నటిస్తారు. అనుకోకుండా హత్యలో ఇరుక్కున్నటువంటి ఆమెని ఎలా బయటికి తీసుకొచ్చారన్నదే ఇది ప్రధాన ఇతివృత్తం. ఓ విధంగా సస్పెన్స్ థ్రిల్లర్గా సాగేటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో అందరినీ కూడా ఆకట్టుకుంది. మరి వీళ్ళిద్దరు జోడీగా వచ్చినటువంటి సినిమాల్లో చెప్పాలంటే జోడీగా కాదు కానీ మీనా సినిమాలో వీళ్ళిద్దరూ అన్నా చెల్లెలుగా వేశారు. అన్నా చెల్లెలుగా వేసినప్పుడు శ్రీరామనామాలు శతకోటి అనేటువంటి పాట మనకి తెలుసు కదా. ఆ పాట ఇప్పటికీ కూడా శ్రీరామనవమి పందిళ్ళలోనూ శ్రీరాముడికి సంబంధించిన టెంపుల్స్లోనూ ఈ పాట ఎప్పుడు మనం తరచుగా వింటూ ఉంటాం. ఈ పాట ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. నేను చెప్పినటువంటి ఈ పాటలన్నీ కూడానండి ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి పాటలు. అది చంద్రకళ సూపర్ స్టార్ కృష్ణ మధ్య రావటం ఒక విధంగా అనుకోకుండా జరిగిందని కూడా మనకు అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ నటించినటువంటి ఈ సినిమాలు ఎప్పటికీ కూడా మనకి మర్చిపోలేనటువంటి అనుభూతులు. అయితే ఆవిడ ఎంతో చక్కటి జీవితం గడిపారు, డబ్బులు సంపాదించారు, కీర్తి ప్రతిష్టలు మూట కట్టుకున్నారు. అలాగే ఆవిడ తొలినాళ్ళలో శరత్ బాబుని కూడా ప్రేమించారు. శరత్ బాబుకి టీ షర్ట్లు ఇవ్వటం, లేకపోతే షర్ట్లు కొనిపెట్టడం ఇవన్నీ చేస్తూ ఉండేవారు. కానీ శరత్ బాబు తను పెళ్లి చేసుకుంటాను అనుకున్నా కూడా రమాప్రభుని పెళ్లి చేసుకోవడంతో ఆవిడ హతాశురాలయ్యారు. ఆ విధంగా సినిమా కెరీర్లో ఆవిడ తొలి దెబ్బ ఎదురైంది అని కూడా దగ్గరటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆవిడకి గైడెన్స్ సరిగా లేకపోవటం, ఆ గైడెన్స్ అనేది ఎలాగా సినిమాలే కాదు
ఆవిడ ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. విశాఖపట్నంలో ఊటీ అనేటువంటి ఒక హోటల్ పెట్టారు. ఆ ఊటీ హోటల్ కూడా మంచి రుచులతో బ్రహ్మాండంగా ఉండేది. కానీ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆమె ఆ హోటల్ని మూసేయాల్సి వచ్చింది. చంద్రకళ భరతనాట్యంలో ఎక్స్పర్టు. ఆవిడ సినిమాలోకి రాకముందు అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆవిడ అనేక హోటల్స్ పెట్టి చైన్ హోటల్స్ రన్ చేద్దాం అనేటువంటి ఆశతో కూడా ఉండేవారు. కానీ అది నెరవేరలేదు. బిజినెస్ ఉమ్మన్గా ఎదుగుదాం అనుకున్న ఆవిడ బిజినెస్లో సక్సెస్ కాలేకపోయారు. ఆ తర్వాత నోము అనేటువంటి సినిమాలో ఆవిడ నటించిన విషయం మీకు తెలిసిందే. అది ఎంత బ్లాస్ట్ హిట్ అయినటువంటి విషయం కూడా అందరికీ సుపరిచితమే. ఇంత మంచి హిట్స్ ఇచ్చినటువంటి ఆవిడ సూపర్ స్టార్ కృష్ణ అంటే మాత్రం చాలా గౌరవం, అభిమానం. ఎందుకంటే ఆయన నిక్కచ్చిగా మాట్లాడతారు. ఏదైనా సరే ఒక వ్యక్తిగత అభిప్రాయాలు అడిగితే మంచి సలహాలు కూడా ఇస్తారు. ఆవిడకి 1978 సంవత్సరం వచ్చేటప్పటికి ఒక రకంగా సినిమాలు లేదు అన్నటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో సూపర్ స్టార్ కృష్ణని అప్రోచ్ అయితే ఆయన కేఎస్ఆర్ దాస్తో చెప్పి అన్నదమ్ముల సవాలు సినిమాలో మరి రజనీకాంత్ సరసన హీరోయిన్గా ఇచ్చే ఒక మంచి అవకాశాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. అలాగే తనకు తెలిసినటువంటి డైరెక్టర్ కె బాపయ్యతో కూడా చెప్పి సాహసవంతుల సినిమాలో ఒక మంచి రోల్ని ఇప్పించారు. మంచి రోల్ అంటే నిజంగా చెప్పాలంటే ఆ రోల్ వేయటం ఒక విధంగా బాధాకరమే. మంజుల అందులో వేయవలసినటువంటి క్యారెక్టర్ అది. కానీ ఈ క్యారెక్టర్ ఏంటంటే ఒక డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి ఎలా బానిస అయిపోయి తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటుంది యువత అన్నటువంటి కోణంలో ఈ పాత్రను చిత్రీకరించారు. ఇందులో సిగరెట్ కాల్చేటువంటి సన్నివేశాలు కూడా ఉంటాయి. కానీ చంద్రకళ అప్పుడున్న పరిస్థితుల్లో ఒప్పుకొని ఈ క్యారెక్టర్ కూడా చేయాల్సి వచ్చింది. ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత ఇంకా ఆవిడకి సినిమాలు అవకాశాలు రాలేదు. నాకు తెలిసినంత వరకు సాహసవంతుడే ఆమె చివరి సినిమా తెలుగులో. అది కూడా సూపర్ స్టార్ కృష్ణ చేసినటువంటి హెల్పే. ఆ తర్వాత కాలంలో ఆవిడ ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు ఎవరికి తెలియదు. ఈవెన్ సూపర్ స్టార్ కృష్ణ కూడా ఆవిడ పెళ్లి చేసుకొని అంటే చెన్నైలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తని పెళ్లి చేసుకొని చైనా వెళ్ళారు. చైనాలో కొంతకాలం పాటు ఉన్నారు. అక్కడ వేరే బర్డ్స్ ఎవరికి ఏమీ తెలియదు, అక్కడ ఏం చేస్తున్నారో కూడా తెలియదు. కానీ ఆమె భర్త అక్కడ బిజినెస్ చేసి డబ్బులన్నీ కూడా లాస్ చేసుకొని తర్వాత ఆవిడ చెన్నై వచ్చారు. చెన్నైలో కూడా ఆవిడకి అవకాశాలు ఇంకా రాలేదు, ఎక్కడున్నారో కూడా తెలియదు. చివరికి ఆవిడ క్యాన్సర్ బారిన పడి భరతనాట్యం స్టూడెంట్స్కి నేర్పిస్తూ చాలా కష్టాలు పడుతూ బస్సుల్లో ట్రావెల్ చేస్తూ చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పటికి సూపర్ స్టార్ కృష్ణ హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ పద్మలయ స్టూడియోస్ కన్స్ట్రక్షన్ అది చేసుకొని వచ్చేసారు. ఆయనకి చివరిలో తెలిసింది ఇలా చంద్రకళకి క్యాన్సర్ అని తెలిసింది. ఆయన వాకప్ చేసేటప్పటికే 4th స్టేజ్కి వచ్చినట్టుగా కూడా తెలిసింది. అప్పటికే కూడా ఆయన ఆర్థిక సహాయం అందజేశారు. అప్పటికే చేయి దాటిపోయింది. ఆరోగ్యం నిలకడగా లేనటువంటి పరిస్థితి వచ్చి 1999 సంవత్సరంలో చంద్రకళ స్వర్గస్థులవటం జరిగింది. హర్నాథ్ ఏ విధంగా మంచి స్థాయికి వెళ్ళి ఇబ్బందులు పడుతూ చనిపోయారు. అలాగే చివరి దశలో సూపర్ స్టార్ కృష్ణ సహాయం చేశారు. అలాగే హాస్యనటుడు పద్మనాభానికి ఆయన సహాయం చేశారు. తనతో పాటు నటించినటువంటి చంద్రకళకి సహాయం చేశారు. కాకపోతే ఆవిడ వేరే బర్డ్స్ తెలియకపోవడం వల్ల చివరి దశలో ఆ సహాయం అందేటప్పటికీ అది ఏమాత్రం కూడా అక్కడికి రాని పరిస్థితికి వచ్చింది. క్యాన్సర్ కూడా 4th స్టేజ్కి వెళ్ళిపోవడంతో ఆమె ఎవరిని కాపాడలేని పరిస్థితికి వచ్చింది. ఎన్నో మంచి సినిమాలు చేసి మంచిగా డబ్బు సంపాదించి చివరికి నా అనేవాళ్ళు లేకుండా అనాథలాగా వెళ్ళిపోయినటువంటి చంద్రకళ ఈరోజు ఆవిడని చూసి యువత నేర్చుకోవాలి. మనం ఉన్నప్పుడే అన్నీను జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు కూడబెట్టుకోవాలి, ఆరోగ్యాన్ని పదిలిపరుచుకోవాలి, అందరితోనూ కూడా సఖ్యంగా ఉండాలి. అలాగే మన విషయాలు కూడా అందరితోనూ షేర్ చేసుకోవాలి. గుప్తంగా కనుక ఉంచుకుంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది జీవితం. ఏదేమైనా సూపర్ స్టార్ కృష్ణ ఒక నిండు మనిషి, నిండు మనసు, మంచి మనసు. ఆ మనిషి అందరికీ కూడా హెల్ప్ చేశారు. ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేటువంటి ఈ విషయాలు మీకు అందరికీ కూడా ఒక స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాను. అలాగే ఆయన చేసిన సహాయాలు వాళ్ళ బ్రదర్ అయినటువంటి ఆదిశేషగిరిరావు గారు ఒక ఛానల్కి ఏదైనా మంచి ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది. అలాగే మేకప్ చీఫ్ మాధవరావు గారు ఉన్నారు, ఆయన కూడా కొన్ని విషయాలు చెప్తే బాగుంటుంది. అలాగే ఆయన దగ్గర పిఆర్ఓగా పనిచేసిన జేబీవి శర్మ గారు కూడా ఇలాంటి విషయాలు చెప్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవత పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.